హాయ్ బ్రో బ్రో. బ్రో మీరేంటి బ్రో బూట్లో ఉన్నారు? అంటే మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం హోండా సిటీ 5th జనరేషన్ ఓనర్షిప్ రివ్యూ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. సో మనతో పాటు ఓనర్ ఉన్నారు. ఆయన అడిగి 2025లో హోండా సిటీ కన్సిడర్ చేయొచ్చా లేదా, కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది కాబట్టి సో ఒకసారి తెలుసుకుందాం. సో మీ పేరేంటండి? రోహిత్ సాయి. సో ఈ కార్ ఏ ఇయర్ మోడల్? 2021 ఎండింగ్ మోడల్. సో ఇప్పుడు కూడా ఇదే మోడల్ నడుస్తుందా? కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి. సిమిలర్ అంటే ఈ ఫ్రంట్ గ్రిల్ ఒకటి ఆర్ఎస్ గ్రిల్ తెలుసు కదా, ఓకే. ఆర్ఎస్ ఉంది, ఆ గ్రిల్ ఇచ్చారు. ఇంకా పెద్దగా నోటీసబుల్ చేంజెస్ అంటే వెనకమాల కొంచెం స్లీక్గా ఉంటుంది ఇప్పుడు. ఓకే. అండ్ అడాస్ కూడా ఇచ్చినట్టున్నారు ఇప్పుడు. ఇప్పుడు అడాస్ ఫ్యూచర్స్ పరంగా అయితే అడాస్ ఆన్ చేశారు, ఆటోమేటిక్ వైపర్స్ ఇవన్నీ ఇంకా లేటెస్ట్ టెక్ ఏదైతే ఉందో మొత్తం వచ్చేసినాయి అందులోకి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ యువర్ జర్నీ విత్ దిస్ కార్? సాటిస్ఫైడ్, కంఫర్ట్, మొత్తం ఫుల్ ప్యాకేజ్ ఉన్నట్టుంది నాకైతే. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సో డే 1 రోజు మీరు స్టీరింగ్ పట్టుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే ఉందో ఇవాళ కూడా అలాగే ఉందా, లేకపోతే ఏమైనా చేంజ్ ఉందా? సేమ్ ఉంది. సేమ్ పర్ఫార్మెన్స్ అంతే ఫ్రీ పర్ఫార్మెన్స్ కానీ డే 1 ఎలా ఉంది ఈ రోజుకి అలానే ఉంది. సో పర్ఫార్మెన్స్ అనే మాట వచ్చాం కాబట్టి లెట్ us స్టార్ట్ విత్ ది ఇంజిన్. సో దీనిలో మనకి 1.5 లీటర్ ఐవీటెక్ ఇంజిన్ వస్తుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానీ? పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు మీరు స్లావియా, దీని కాంపిటేటర్స్ వర్చ్యూ, స్లావియా ఉన్నాయి కదా, మరి దానంత హై పర్ఫార్మెన్స్ అనను, కానీ నాకు పర్టికులర్గా ఈ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. అండ్ ఇనీషియల్గా పికప్ కానీ టార్క్ కానీ బాగుంటుంది. మీకు ఎక్కడ నేను అండర్ పవర్ కొన్నానని కానీ, నేను తక్కువ పవర్ అని కానీ మీకు ఎక్కడ ఫీల్ అయితే రాదు. కాకపోతే మీకు ఎప్పుడైతే స్కోడా వర్చ్యూస్ నడుపుతారో అప్పుడు మీకు అనిపించవచ్చు ఏదన్నా ఓకే ఇది మనది కొంచెం ఇదిగా ఉందని, కానీ పర్టికులర్ ఇది ఒకటి నడిపేటప్పుడు మాత్రం మీకు ఆ ఫీల్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు వాల్యూ ఫర్ మనీలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఘాట్ రోడ్లో డ్రైవ్ చేశారా దీన్ని? చేశాను. ఏ ఘాట్? శ్రీశైలం ఘాట్ వెళ్ళాను, తిరుపతి ఘాట్ వెళ్ళాను. ఎంతమంది ప్యాసింజర్స్తో వెళ్ళాను? 5 ఫుల్ ప్యాక్డ్. సో అప్పుడు మీకు పవర్ ఏమైనా ఇబ్బంది అనిపించిందా? లేదు, బాగానే ఎక్కేసింది ఈజీగా. అంటే గేర్ డౌన్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏమైనా వచ్చిందా, లేదంటే ఆన్ ది ఘాట్స్? అంటే మరీ 3-4లో లాగలేదని కష్టం, కానీ 1-2 సరదాగా వెళ్ళిపోద్ది ఈజీగా, నో డౌట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీకు హైవే మీద ఓవర్టేక్ చేసేటప్పుడు దీనిలో మనకి ల్యాగ్ ఏమైనా అనిపించిందా? నో ల్యాగ్. విత్ ఫుల్ లోడ్ 0 ల్యాగ్ ఉంటుంది. దీనిలో మీరు టాప్ స్పీడ్ ఎంతవరకు క్రూజ్ చేశారు? నేను 150 దాకా వెళ్ళాను. సో మీకు ఆ స్పీడ్లో స్టెబిలిటీ కానీ, సస్పెన్షన్, స్టీరింగ్, స్టెబిలిటీ పరంగా అయితే దీనికి 5 స్టార్ నుండి 10 స్టార్ ఇస్తాను నేను. ఓకే. ఎందుకంటే 2 యాక్సిడెంట్ల నుంచి నేను తప్పించుకున్నా. బికాస్ ఆఫ్ ద స్టెబిలిటీ నేను ఈ రోజుకి ఇంకా మీకు రివ్యూ ఇవ్వగలుగుతున్నా. ఓకే. అది. సో అది ఏమి ఇన్సిడెంట్స్ ఒకసారి షేర్ చేసుకోగలుగుతారా? నేను ఒకసారి చీరాల నుంచి వచ్చేటప్పుడు మొత్తం బ్లాక్అవుట్ ఉంది హైవే అంతా. మన బ్లాక్ షీప్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, బర్రె. ఓకే, అది వచ్చింది అడ్డుగా. సో నేను 90లో ఉన్నాను అనమాట, క్రూజ్లో ఉన్నా 90. లైట్స్ కూడా ఏం లేవు. మీకు తెలుసుంటే ఇప్పుడు చీరాల బాపట్ల హైవే ఒకటి వేస్తున్నారు. అవును. ఆ హైవే మొత్తం బ్లాక్డ్ అవుట్ ఉంది. నేను వస్తున్నాను, సడన్గా డివైడర్ నుంచి అది ఇటు వచ్చింది. ఓకే. 90 మీద నేను ఏంటంటే ఇలా రోల్ ఓవర్ పక్కకు వచ్చి ఇలా పక్కకు తిప్పా మళ్ళీ. ఆ స్టెబిలిటీ నాకు ఈ కార్లో ఉంది. ఇంకా నేను ఎస్యూవీ కనుక నడిపుంటే నాకు వచ్చేది కాదేమో అన్న ఫీల్ అయితే అయ్యాను ఆ రోజు. మీరు ఇంకొక ఇన్సిడెంట్ ఇందాక షేర్ చేస్తా అన్నారు, అదే మీరు బెంగళూరు. అది బెంగళూరు వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలీదు, తిరుపతి దగ్గరలో ఒక కరువు ఉంటుంది, 120 మీద క్రూజ్ చేస్తాను నేను. అప్పుడు ఆ కరువు దగ్గర సడన్గా ఒక దాన్ని ఏమంటారు, రౌండ్గా పోల్ పెట్టేస్తారు, రౌండ్ అబౌట్ లాగా అది పెట్టారు. మేము నోటీస్ చేయలేదు అది. ఆ 120 దగ్గర ఇంకా కరువు మీద ఉన్నాం కదా, ఆబ్వియస్లీ అక్కడ స్పీడ్ వేస్తే మరి ఏమన్నా బాడీ రోల్ అవుతుందేమో అని అనిపించింది నాకు. కానీ ఆ కరువు నుంచి ఈజీగా తప్పించాం. ఆ 120 స్పీడ్ మీద కూడా బ్రేక్ వేస్తే మొత్తం స్కిడ్ అయిపోతుంది బండి. ఓకే. వన్స్ అది డివైడర్ని టచ్ అవుద్ది అన్నప్పుడు స్టీరింగ్ తిప్పాం. ఆ టైంలో కూడా స్టీరింగ్ రెస్పాన్స్ అమేజింగ్, అసలు మైండ్ పోయింది నాకైతే. సో దీని సస్పెన్షన్ దీని కాంపిటీటర్తో పోలిస్తే సాఫ్ట్ అంటారు, బట్ దానివల్ల మీకు స్టెబిలిటీలో ఇష్యూ ఏం లేదంటారా? నాకైతే ఏం అనిపించలే. ఓకే. సో ఇది ఎన్ని కిలోమీటర్స్ డ్రైవింగ్ చేశారు ఇప్పటివరకు? 65,000 దాకా తిరిగా నేను. 65,000 అంటే 65,000 అంటే మేజర్ ఎక్కువ తిరిగినట్టే. సో ది సర్వీస్ కాస్ట్ ఎలా ఉంది? సర్వీస్ యాక్చువల్గా హోండా ఎక్కువే అంటారు, కాకపోతే ఇప్పుడు కంపారిటివ్లీ అన్నీ అలా అవుతున్నాయి, ఇది కూడా అలానే ఉంది. యావరేజ్గా 10,000. ఎందుకంటే మీకు స్కోడా చూసుకున్నా, వర్చ్యూస్ చూసుకున్నా దీనికన్నా రూపాయి ఎక్కువే అవుతుంది ఏ రోజైనా కానీ, దాంట్లో డౌటే లేదు.
ఇంకా సస్పెన్షన్ అయితే కనుక నాదైతే పోయింది, కొంచెం మరీ దారుణంగా పోలేదు కానీ నాకైతే తేడా తెలుస్తుంది. ఓకే. ఫస్ట్కి ఉన్నదానికి ఇప్పుడున్న దానికి నేనైతే ఈజీగా ఫీల్ అవుతున్నా గతుకుల్లో. ఓకే. నేను అది మాట్లాడాను ఆడితో సస్పెన్షన్ గురించి. 45,000 వితౌట్ లేబర్ చెప్పాడు. ఓకే. ఆ 45,000కి ఒక 10,000 లేబర్ 55,000 సస్పెన్షన్ అయ్యేటట్టుంది. ఇంకా సర్వీస్ అయితే అరౌండ్ 10K బ్రో. లాస్ట్ సర్వీస్కి వెళ్ళాను, అది బాగానే చేశాడు. నెక్స్ట్ సర్వీస్ మేజర్ సర్వీస్ పడిద్ది అని చెప్పాడు ముందుగానే. 20,000 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాడు. సో మేము లాస్ట్ టైం అయితే 11,000 దాకా కట్టాను ఎగ్జాక్ట్గా. సో మీకు సర్వీస్ రెస్పాన్స్ అంటే షోరూమ్ వాళ్ళ బిహేవియర్ కానీ ఎగ్జిక్యూటివ్స్ నేను రిసీవింగ్ ఎలా ఉంది? ఎప్పుడైతే నువ్వు కారు తీసుకెళ్ళి ఆపావో నలుగురు వచ్చేస్తాను నీ దగ్గరికి. ఎంత కార్ లోడ్ ఉన్నా, ఎన్ని కార్లు కనుక ఉన్నా కానీ నలుగురు అయితే వస్తారు పక్క. ఒకడు అంటే అందులో ఒక యాక్సరీస్ ఉంటాడు, ఆడొచ్చి పనేం లేదని అంటారు మీరు, కాదంట్లా. యాక్సరీస్ ఒకడు వస్తాడు, ఆడిని తీసేయండి. మిగతా ముగ్గురులో ఒక ఆమె ఇంజన్ నోట్ చేసుకోవడానికి వస్తుంది. అంటే ఏ డీలర్షిప్ మీరు చెప్పేది? గుంటూరు ఎక్స్ప్రెస్ హోండా. గుంటూరు ఎక్స్ప్రెస్ మనకు ఆటోనగర్లో ఉంటుంది. ఓకే. అది. సో వాళ్ళ సర్వీస్ బాగుందంటారు అయితే? ఎక్సలెంట్. అండ్ మీకు వెహికల్ ఇప్పుడు సర్వీస్కి ఇస్తే ఎంత టైంలో ఇస్తారు? పొద్దునిస్తే డిపెండింగ్ ఆన్ పార్ట్స్ జనరల్ ఏదైనా కానీ 1 డే. ఒక జనరల్ సర్వీస్ అయితే పొద్దునేస్తే మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కానీ ఇచ్చేస్తాడు ఆల్మోస్ట్. ఓకే. అంటే వాడికి ముందుగా ఫోన్ చేసుకొని వెళ్తే బెటర్. కార్ లోడ్ ఉందంటే వాడే చెప్తాడు రేపు తీసుకురండి, ఎల్లుండి తీసుకురండి అని. అది. అండ్ ఇప్పుడు ఈ హోండా సిటీకి ఫ్రంట్ అంటేనే ఈ లైట్స్ అనేవి అట్రాక్షన్ కదా. సో ఈ లైట్ చూడటానికి బాగుంది, బట్ త్రో ఎలా ఉంది? త్రో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఆ లైట్ అలా ఉండడం వల్ల ఏదో అంటే మనకి ఇప్పుడు ఇవన్నీ 9 LEDs అంటారు కదా. మొత్తం 9 ఉంటాయి, 9, 18 ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో చూపిస్తారు కదా, ఆన్ చేయగానే మొత్తం తెల్లారైపోయినట్టు ఉంటుందని, అలా ఎక్స్పెక్ట్ చేశా. అంటే అందులో అట్లీస్ట్ ఒక 65%, 70% నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ నేనైతే సాటిస్ఫై అవ్వాలా లైట్ త్రోకి. మీకు ఫాగ్ లైట్స్ బాగుంది కానీ నాట్ సాటిస్ఫైడ్ అంతే. ఫాగ్ లైట్స్ ఎల్ఈడీసా హాలోజన్సా? మొత్తం ఎల్ఈడీసే, హాలోజన్స్ ఏ ఉండవు అసలు, మొత్తం ఎల్ఈడీసే. సో వాటి త్రో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లేదా? ఇవి యాక్చువల్గా ప్రొజెక్టర్స్. నేను యాక్చువల్గా ఫాగ్ లైట్స్ పెడితే కొంచెం ఎక్కడ దాకా త్రో వస్తుందని అనుకుంటాం కదా. ఇప్పుడు నేను ఎంతలో ఉన్నాను, 4లో ఉన్నానా. నాకు బానెట్ కనపడదు, ఇక్కడ దాకా వస్తుంది త్రో అంతే. ఫాగ్ లైట్స్ ఆన్ చేసినట్టు కింద ఎక్కడో చిన్న, మీరు ఆఫ్కి ఆన్ కూడా తేడా గమనించవచ్చు. అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే, యూజ్లెస్. సో ఫాగ్ లైట్స్ త్రో అసలు లేదు. అండ్ కమింగ్ టు ది సైడ్, మీకు ఈ వీల్స్ అనేవి ఎలా అనిపించినాయి? గ్రిప్ కానీ, టైర్స్ గ్రిప్ కానీ? స్టెబిలిటీ గురించి చెప్పాం కదా, సో ఈ వీల్స్ వల్లే వస్తాయి. వీటి ప్రొఫైల్ ఆబ్వియస్లీ మనకు 195/55 R16. సో నేను ఎక్స్పెక్ట్ చేయటం ఇది మీరు ప్రొఫైల్ అప్స్కేల్ చేయించారేమో, బికాస్ స్టాక్ హోండా సిటీకి అయితే 185 ప్రొఫైల్ వస్తుంది. అవును. సో నేను చాలామంది దగ్గర నా కంప్లైంట్ ఏంటంటే 185 సెక్షన్ ఉండటం వలన ఈజీగా పంచర్ అయిపోతుంది టైరు అంటే. సో ఇది నాకు తెలిసి నేను అది మాట్లాడాను. నాకు యాక్చువల్గా 185 నేను కొన్నప్పుడు టైర్ బ్లాస్ట్ అయింది. ఓకే. బ్లాస్ట్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు బాపట్లో వచ్చినప్పుడే బ్లాస్ట్ అవ్వడం వల్ల నేనేం చేశాను, స్టెప్ని వేసుకొని వెళ్ళాను. హోండా సర్వీస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ బేసికల్లీ మైలేజ్ కన్సిడర్ చేసుకొని మాత్రమే 185 ఇస్తాం, మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఏ రోజుకైనా 195 వేసుకోవాలి, కానీ మేము మైలేజ్ క్లెయిమ్ చూపించాలి ఇలా ఉండాలి కాబట్టి 185 ఇచ్చాము అని అన్నారు. అంటే మా డీలర్షిప్లో అలా చెప్పారు. ఓకే. సో నేను ఏం చేశానంటే 185 ఇంకా బెటర్గా ఉంటుంది మీకు స్టెబిలిటీ ఏదైనా అంటే నేను 195 ఇప్పించేసుకున్నా. సో మనకి డిస్క్ బ్రేక్స్ దీనికి ఫ్రంట్ వస్తాయా లేకపోతే ఆల్ 4 డిస్క్స్? ఓన్లీ ఫ్రంట్ 2 డిస్క్స్ వస్తాయి, బ్యాక్ 2 డ్రమ్మే. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్లేదు బ్రో, బాగానే సాటిస్ఫైడ్. కాకపోతే అంటే ఇప్పుడు వస్తున్న 4 డిస్కులు అంత బెటర్గా అయితే ఉండదు మీకు ఏ రోజు, కానీ సాటిస్ఫైడ్. నేను పెద్దగా స్పీడ్స్ కొట్టను, 80 to 100 కొడతాను, వేసినప్పుడు ఆగుతుంది బాగానే. 120 ఉంటుంది మ్యాక్స్. మా పేరెంట్స్ వాడతారు కదా, 80 మీద వెళ్తాను అంతే. నేనైతే సాటిస్ఫైడ్ బ్రేక్స్కి. అది. సో మనం ఇక్కడ చూస్తే ORVM దగ్గర మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ కెమెరా లాగా ఉంది. సో దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఏంటి? యూస్ఫుల్లేనా లేకపోతే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇది హోండా ఎక్స్క్లూజివ్ ఫీచర్ అని చెప్పాలి. బేసిక్గా అంటే ఇప్పుడు 360 కెమెరాలు ఇస్తున్నారు, కానీ ఈ లేన్ స్విచ్ కెమెరా అనేది మాత్రం ఓన్లీ హోండా దగ్గర ఉంటుంది. యూస్ఫుల్ అంటే నేను ఇప్పుడు మాది కార్ పెట్టేసందు చిన్నగా ఉంటుంది, అక్కడ కొన్నిసార్లు నేను ORVMs క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇటు సైడ్ నాకు కనపడదు, ఎందుకంటే ప్యాసింజర్ సైడ్ నేను ఎప్పుడు చూడలేను, నాకు ఈ కెమెరా అప్పుడు ఉపయోగపడుతుంది. సో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కానీ కింద కానీ ఏదైనా ఆ సన్న రోడ్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ORVMs క్లోజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. క్వాలిటీ ఎలా ఉంది కెమెరాది? నాట్ సాటిస్ఫైడ్. క్వాలిటీ పరంగా అయితే అసలు నైట్ మీకేం ఉండదు అక్కడ. సో హోండా వాళ్ళు క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను అది షోరూమ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాను, నేను అది ఎక్స్టర్నల్గా చేంజ్ చేయించుకుంటానన్నా, నా క్వాలిటీ సరిపోవట్లేదు అని అంటే వాడు మరి ఏమన్నాడో తెలియదు కానీ ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారంట. మీకు చూపిస్తాను ఒకసారి లోపల,
రేర్ కెమెరా క్వాలిటీ కానీ దీని క్వాలిటీ కానీ అయితే ఏం బాలా. మరి ఇప్పుడు వచ్చే మోడల్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ నేనైతే వాడిని పర్టికులర్గా అడిగా, నాకు చేంజ్ చేసే ఆప్షన్ ఉంటే చేంజ్ చేయండి, నాకు ఇది నచ్చలేదు అని. మార్కెట్లో ఉన్న బెస్ట్ కెమెరా ఇచ్చామని చెప్పాడు సార్. నాకు బుర్ర పోయింది అసలు. సో ఈ కెమెరా కమింగ్ టు ద బ్యాక్ సైడ్, మీరు ఇప్పుడు బ్యాక్ సైడ్ అప్డేట్ వచ్చిన తర్వాత చేంజెస్ వచ్చినాయి అన్నారు కదా, ఏమేమి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఈ పార్ట్ని చూసారా, ఈ కింద ఈ పార్ట్, సో బంపర్ చేంజ్ అయింది. ఈ బంపర్ కొంచెం స్లీక్ చేశాడు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూస్తే ఎలా అనిపిస్తుంది, ఇదంతా కొంచెం లావుగా బల్కీగా ఉందా. ఇప్పుడు వచ్చేది ఎలా ఉంటే ఇంకా స్లీక్గా చేశారు, సన్నగా కటింగ్స్ బాగున్నాయి అను. ఇక్కడ దాన్ని బంపర్ స్ప్లిట్టర్స్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి అవి. సో మీకు 4 పార్కింగ్ సెన్సర్స్ అండ్ రివర్స్ కెమెరా వచ్చింది. సో ప్రాబ్లం అయితే లేదా రివర్స్ చేసేటప్పుడు కానీ? రివర్స్ చేసేటప్పుడు అయితే ఏం లేదు. కాకపోతే ఒక్కోసారి ఎవడన్నా హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు, అంటే లైక్ దగ్గరగా ఉంటారు కదా, అప్పుడు 2-3 సార్లు ఫ్రంట్ బ్యాక్ ఒక 5-6 సార్లు కనుక రివర్స్ చేస్తే సెన్సార్ ప్రాబ్లం వచ్చేస్తుంది వెంటనే. ఓకే, అది ఎందుకు వస్తుందో నాకైతే తెలీదు. సో ఇదొక అదొక గ్లిచ్, మరి నాకు తెలీదు. ఎప్పుడు తాకదు మనిషిని అయితే. అలా ఒక 5-6 సార్లు రివర్స్ వేసి ఫ్రంట్ వేసి రివర్స్ వేయడం వల్ల సెన్సార్ పనిచేయట్లేదు అన్నట్టు వస్తుంది. నేను దిగి ఏం చేసామని అంటే కొంచెం తుడిసామని కుట్టదు. సో దీనిలో ఇప్పుడు డైనమిక్ గైడ్ లైన్స్ ఇచ్చారా, లేకపోతే నార్మలే? డైనమిక్ అయితే కాదు, అదైతే పెద్ద మేజర్ డ్రాబ్యాక్. సో ఇంకొకటి, దీనిలో టీపీఎంఎస్ ఉందా? ఉంటుంది, కానీ మీకు టైర్ ప్రెషర్ చూపేదు. జస్ట్ తగ్గినప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది, టైర్లో గాలి తగ్గింది అన్నట్టు చెప్తాడు. అంటే ఎంత ఉంది ఏంటనేది చెప్పడు. సో మనం ఏం చేయాలి అని అంటే అన్నీ చెక్ చేయించుకోవాలి. సో దీనిలో ఉన్న టీపీఎంఎస్ ఎలా అంటే లైక్ ఏ టైర్లో తగ్గిందో తెలియదు, జస్ట్ ఒక ఇండికేషన్ వస్తుంది, ఇండికేషన్ వస్తుంది, అది పోదు. మనం మళ్ళీ ఎయిర్ ఫిల్ చేసిన తర్వాత పోను కూడా పోదు, అది మనం రీసెట్ చేసి మనమే ఇనిషియలైజ్ చేసుకుంటే మళ్ళీ గాలి కనుక తక్కువ ఉంటే మళ్ళీ వెంటనే వస్తుంది, లేదు అంటే కనుక రాదు. సో వాళ్ళు ఇది కూడా డెవలప్ చేయాలి, హోండా వాళ్ళు ఇది కూడా. మరి ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇవ్వట్లేదు నాకు తెలిసి వాళ్ళు. లేదు, ఇప్పుడు కియా హ్యుండాయ్ అన్నింటిలో ఇస్తున్నారు చక్కగా, అది బాగుండే చూసుకోవడానికి కూడా. నా దాంట్లో అయితే అది లేదు, మేజర్ డ్రాబ్యాక్ అది. అండ్ ఇక్కడ నేను రేర్ విండ్ షీల్డ్కి సన్ షేడ్ అబ్జర్వ్ చేస్తున్నా, ఇది మీరు పెట్టించిందా లేదంటే కంపెనీ వాడు ఇచ్చిందా? కంపెనీ వాడు ఇచ్చింది అది. ఓకే, దట్ ఈస్ ఎ నైస్ ఫీచర్. ఆ ఫ్యూచర్ బాగానే ఉంది, వెనక వాళ్ళు విండోస్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే మనకి దీని ఒక్కదానికి ఇచ్చాడు కదా, రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు కదండి, నార్మల్ డ్రావ్ అలా చేసుకోవడానికి ఇచ్చుంటే బాగుండేది. సో కియా నేను ఇప్పుడు కియా నేను మా ఫ్రెండ్ వాళ్ళది ఎక్కుతాను కదా, నాకు అనిపించింది అది వేస్తాను ప్రతిసారి ఎండ అనిపించినప్పుడు. ఫ్రంట్ వాళ్ళు అంటే ఏం చేయలేరు, వాళ్ళకి అది వేసుకుంటారు బాగానే ఉంటుంది. బ్యాక్ ఎండ వచ్చినప్పుడు నేను అది వెంటనే వేసేస్తాను, నాకు అది వేయడానికి లేదు. అది ఏమైనా మార్పిద్దామంటే అది కంపెనీ వాడే ఇవ్వాలి, లేదా డోర్ తీసేయాలి. సో మనం ఒకసారి ఇంటీరియర్లోకి చెక్అవుట్ చేద్దాం. మనం ఇంటీరియర్లో చూస్తే ఈ టచ్ స్క్రీన్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? టచ్ స్క్రీనా అడ్జస్ట్ అవుతున్నాను నేనైతే. అంటే వీడు స్లాంట్గా ఇచ్చాడు కదా, అవును. బ్రైట్ సన్నీ డేస్లో ఏంటంటే నాకు ఆ లైట్ పడుతుంది. రెండోది బ్రైట్నెస్ అయితే అంత చాలదు. ఇప్పుడైతే వెరీ బ్రైట్ సన్నీ డేస్ ఉంటాయో ఆ రోజున నాకు లైటింగ్ చాలదు. రెండోది నైట్ పూట అంటే ఓకే, ఇప్పుడు సన్నీ డేలో నేను కనుక రివర్స్ తెస్తున్నాను అనుకో అసలు ఏం కనపడదు. ఓకే, వీడు కొంచెం వర్టికల్ కొంచెం ఇలా ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఓకే, అది దీనిలో ఉన్న ఫీచర్స్. టచ్ స్క్రీన్లోనా బ్లూటూత్ ఆడియో ఉంటుంది బ్రో, వైర్లెస్గా. అది కూడా హ్యాండ్ బ్రేక్ ఇలా తెలిసినాయి అందరికి. ఆండ్రాయిడ్ అది వైర్లెస్ రాదు, ఓన్లీ వైర్. 2025 ఇచ్చారు వైర్లెస్ అది. నా దానికైతే అది మిస్ అయింది. సో దాని బదులు నేను ఇది తీసుకోవడం జరిగింది, అడాప్టర్. ఈ చిన్న అడాప్టర్ బాగా వర్క్ అవుతుంది, నేను సజెస్ట్ చేస్తాను పర్టికులర్గా దీన్ని. అండ్ ఎయిర్ కండిషనింగ్ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఎయిర్ కండిషనింగ్ అయితే మీకు చాలా ఫాస్ట్గా కూలింగ్ అవుద్ది, ల్యాగ్ అనేది ఉండదు. రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా వస్తున్నాయి, రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ఉంటాయి, మీకు ఫాస్ట్గా కూలింగ్ అవుద్ది ఏదైనా కానీ. కాకపోతే ఈ ఫంక్షనాలిటీ ఈ ప్లేస్మెంట్ నాకు నచ్చలేదు బ్రో. ఓకే, ఇది ఏంటంటే నీకు మొహానికి కొడుతున్నట్టు ఉండదు. స్టీరింగ్ ఇప్పుడు పట్టుకుంటాం కదా, స్టీరింగ్ ఉంటుంది మనకి 20 to 50%, 40% తగులుతుంది. మిగతాదంతా ఈ స్టీరింగ్ ఇది అడ్డొస్తుంది అనమాట. ఓకే, సో నాకు ఇదైతే నచ్చల. రెండోది ఇప్పుడు స్టీరింగ్ కూడా నేను ఇక్కడ పట్టుకున్నాం అంటే చలేసేస్తూ ఉంటుంది కాసేపటికి, చేతులు కూల్డ్ అయిపోతాయి. అంటే ఈ బటన్ ఏంటి, బటన్ అబ్జర్వ్ చేస్తా. ఇదా, ఇది బ్రైట్నెస్. ఇప్పుడు మీకు ఇది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది కదా, బ్రైట్నెస్ అనమాట ఇది. ఓకే, తక్కువ బ్రైట్నెస్ ఇలా పెంచుకోవడానికి ఇది. సో ఇందులో స్పీడోమీటర్ ఒకటి ఎనలాగా, ఇది ఎనలాగ్, ఇది డిజిటల్ వస్తుంది మొత్తం. ఇంకా ఈ మిగతా స్క్రీన్ అంతా ఇదంతా డిజిటల్ వస్తుంది. ఓకే, మీకు ఎక్కడ చూస్తే కనుక ఇది కనెక్టెడ్ అన్నట్టే అనిపిస్తుంది. అవును, ఆఫ్ చేసినప్పుడు మాత్రమే తేడా తెలుస్తుంది. 2 సింక్ కూడా బాగా చేస్తారండి, ఆన్ చేసిన ప్రతిసారి ఈ 2 స్వైప్ అవ్వడం కానీ. హోండా లోగో కూడా మీకు ఎడ్జ్కి వస్తుంది, అంటే సో దట్ మధ్యలో వస్తున్న ఫీలింగ్ ఉంటుంది, మీకు ఏదైనా కనెక్టెడ్ ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ గేర్ షిఫ్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, గేర్ షిఫ్ట్ స్మూత్ ఉంటుందా, క్లచ్ కానీ స్మూత్ ఉంటుంది. కాకపోతే నాది ఇప్పుడు సర్వీస్కి దగ్గర పడింది కాబట్టి నాకు కొంచెం హార్డ్ అనిపిస్తుంది.
కానీ రెగ్యులర్గా అయితే నేను చాలా స్మూత్ ఉంటుంది. సో వాట్ అబౌట్ సీటింగ్ కంఫర్ట్? సీటింగ్ అయితే నేను ది బెస్ట్ అని చెప్తా. ఓకే. ఎందులోకైనా కానీ మీరు స్కోడా చూడండి, వోక్స్ వ్యాగన్ చూడండి, నేను స్కోడా నడిపాను స్లావియా, కానీ ఎందులో చూసినా కానీ దీనికి వచ్చే సీటింగ్ కంఫర్ట్ ఏది రాదు. బహుశా అందుకనే దీన్ని డాక్టర్స్ కార్ హోండా సిటీ అంటేనే కంఫర్ట్. కంఫర్ట్ మెయిన్. మీరు ఇంకా డ్రైవర్ సైడ్ కూర్చుంటే అసలు అంత ప్రశాంతంగా ఉంటుంది. మీరు బకెట్ లంబార్ సపోర్ట్ అంటారు కదా, అవును, చాలా బాగా పట్టుకుంటుంది మిమ్మల్ని. అండ్ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశాను, బ్యాక్ సీట్ హెడ్ రెస్ట్స్ కూడా చాలా ప్రీమియంగా, అంటే చాలా విడ్త్, బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. యా. సో పర్ఫెక్ట్ 5 సీటర్ అనుకోవచ్చా? పర్ఫెక్ట్ 5 సీటర్ అంటే షోల్డర్స్ తగులుతాయి బ్రో పక్కా. పర్ఫెక్ట్ అని చెప్పను, ఎందుకంటే ఇక్కడ కొంచెం హంప్ ఉంటుంది, అంత ఈజీ కాదు కూర్చోవడం కూడా ఈ మధ్యలో. రెండోది ఇది నాకు నచ్చదు, ఇది కొంచెం ఇలా గాల్లోకి ఉంటే బాగుండేది, ఇది పడిపోద్ది అనమాట ఇలాగా. హోండాలో ఇదే కంప్లైంట్. రెండోది బహుశా వాడు ఈ పైకి ఇచ్చాడు కదా ఇలాగా ఇంక్లినేషన్లో, ఇది సో దట్ అనిపించి ఉండొచ్చు, కానీ ఇలా కొంచెం పైకి ఉంటే బాగుండేది. ఓకే, అది పడిపోద్ది. రెండోది బ్యాక్ సీట్ కంఫర్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అసలు. ఎవరైనా కానీ ఒకసారి ట్రై చేయండి, స్లావియా కానీ వర్చ్యూస్ కానీ ఏది మీకు ఆ రేంజ్ ఇవ్వదు. బ్యాక్ సీట్ కంఫర్ట్, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు, ఒక రాయల్ ఫీలింగ్ ఉంటుంది. రెండోది లెదరు, ప్రీమియం లెదరు మీకు టాప్ ఎండ్లో ఇస్తాడు, మరి మిడ్లో ఇస్తాడు లేదా నాకు తెలియదు, ఐడియా లేదు. జనరల్గా మా అప్పుడైతే టాప్ ఎండ్లోనే ఇచ్చాడు ఈ లెదర్ అంతా. అండ్ ఇప్పుడు అన్ని కార్స్కి ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది కదా, సో దాని మీద మీకు ఏమి ఇష్యూ లేదా? నాకైతే పర్టికులర్గా ఇష్టం అంటే కొంచెం హడావుడి ఫ్యూచర్లో ఉంటామంటే నాకు ఇష్టం అనమాట. ఏదైనా మాన్యువలే బ్రో, బట్ లాగితే ఫ్యాన్సీ కావాలంటే ఎలక్ట్రానిక్ అది. సో మీకు క్యాబిన్ లైట్స్ అన్ని హాలోజన్స్ ఇచ్చారా, ఎల్ఈడి ఇచ్చారా? అన్ని ఎల్ఈడీసే. ఇందులో ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్యాబిన్ లైట్స్. మీరు ఇప్పుడు వచ్చే కారులో దేనిలో అయినా చూసుకోండి, ఒకసారి లైట్ ఆన్ చేసామంటే మొత్తం వచ్చేస్తుంది స్ప్రెడ్. అవును, ఇది ప్రొజెక్టర్ టైప్లో ఇచ్చారా, అంటే లైక్ ఫోకస్ లైట్స్? ఓన్లీ ఫోకస్. మీకు ఇక్కడ ఆన్ చేస్తే ఈ పర్సన్ దగ్గర మాత్రమే పడుద్ది, అటు పక్క వాడికి అసలు డిస్టర్బెన్సే ఉండదు, అటు పక్కన లైట్ కూడా పడదు వాడికి. ఇది ప్రీమియం కార్స్లో చూస్తాం, ఈ ఫీచర్ మాత్రం నాకు ప్రీమియం కార్స్ని రెప్లికేట్ చేసేలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా కార్స్ ఎక్కాను, ఇక్కడ లైట్ వేసేస్తే మొత్తం వచ్చేస్తుంటుంది అనమాట స్ప్రెడ్. ఇది మాత్రం అలా కాదు, ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడే ఉంటుంది. అండ్ మనకి ఐఆర్విఎం కూడా మనకి ఆటోమేటిక్ ఇచ్చారు, ఆటో డిమ్మింగ్. అండ్ సన్ రూఫ్ గురించి వస్తే మీకు ఎలా అనిపించింది సన్ రూఫ్ ఫీడ్బ్యాక్? అండ్ లైక్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా సన్ రూఫ్ది? ఇష్యూస్ అయితే ఒకసారి అంటే తిరగట్లేదు, అది యాక్చువల్గా తిరగట్లేదు అంటే ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇలా అన్నాను కదా, అప్పుడు నో రెస్పాన్స్, ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది. కానీ నాకు భయం వేసింది, నేను ఒకసారి క్రోమ్లో చూసా రోలర్స్ ఏమన్నా పోయి ఉంటాయేమో అని చెప్పి. రోలర్స్ చూస్తే కనుక వాడు బాగా కాస్ట్ చెప్పాడు, కానీ నా లక్కీగా అదృష్టం ఏంటంటే ఫ్యూజ్ ఒకటే పోయింది. ఓకే. అక్కడికి వెళ్ళంగానే హోండాలో ఉన్న బెస్ట్ సర్వీస్ అదే, వాడు వెళ్ళంగానే రూపాయి కూడా తీసుకోకుండా నాకు ఫ్యూజ్ వేసేసాడు. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు నాకు. ఇంకోటి, దీనికి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి మీకు టాప్ ఎండ్కి? మొత్తం 8 అనుకుంటా. 8 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ ఒకటి, సైడ్ కటన్ బ్యాగ్స్ వస్తాయి, ఇటు అటు ఫ్రంట్ బ్యాగ్స్కి. ఓకే, అంతే, లెగ్స్ ఉండవు మనకి. అండ్ ఇంకొకటి, మీకు ఈ సన్ రూఫ్ నుంచి లీకేజ్ ఇష్యూస్ కానీ ఏం ఫేస్ చేయలేదా ఇప్పటివరకు? అస్సలు లేదు, అసలు జీరో లీకేజ్. కాకపోతే సో ఈ బుట్ట సన్ రూఫ్ ఉంటే అయితే మీకు ఉపయోగం ఉండదు. బెటర్ ఈ సన్ రూఫ్ లేకుండా మంచి వేరియంట్ వస్తే వెళ్ళిపోండి, అంటే దేనికి పనికిరాదు ఉన్నా కానీ. ఒకవేళ తీసుకున్నట్టయితే పానరామిక్ వెళ్ళండి, మీకు ఏ రోజుకైనా కానీ బెటర్గా ఉంటుంది. అయితే పానరామిక్, లేదంటే నో సన్ రూఫ్, ఇది ఉన్నా ఉపయోగపడదు అది. సో ఇంకా సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? మ్యూజిక్ క్వాలిటీ? సౌండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, బట్ ఇప్పుడు వస్తున్న వాటితో పోలిస్తే మాత్రం లోలో ఉంటుంది. నేను సెల్టాస్ ఎక్కాను, అంటే మా రెండే కార్లు మావి, మా ఫ్రెండ్ది సెల్టాస్, నేను ఎక్కువ అదే తిరుగుతూ ఉంటాను. అది ఎక్కాను, దానిలో వస్తున్న బేస్ కానీ అందులో వస్తున్న మూమెంట్ కానీ ఇందులో రాదు. ఇది టాప్ ఎండ్ అయినప్పటికీ అట్లీస్ట్ ఇడు అంటే అప్పట్లో బ్రాండింగ్ అంత పిచ్చి లేదు, బ్రాండింగ్ వేయాలి ఇది అని. ఏ స్పీకర్స్ అని అప్పట్లో ఏమంత లేదు. అంటే ఇప్పుడంటే ఇక్కడ బోస్ అని వేస్తున్నారు, బోస్ వాడుతున్నారు. అప్పట్లో ఏ ఒకటి వేసేవాళ్ళు మంచి, నాకు అలానే వేసారు. మరి ఏ బ్రాండో నాకు తెలియదు, కానీ బాగానే ఉన్నాయి, వెల్ సాటిస్ఫైడ్ అంతే. ఓకే, మనం ఒకసారి బ్యాక్ సీట్ కంఫర్ట్ చూద్దాం. మీ హైట్ ఎంత? నాది 5'9" ఉంటాను. 5'9". నేను ఇది డ్రైవర్కి అడ్జస్ట్ చేస్తా. సో ఇది మీ పొజిషన్, మీ డ్రైవింగ్ పొజిషన్. ఇది నా పొజిషన్. మీకు పైకి కూడా హైట్ కూడా ఉంటుంది సీటు, ఇబ్బంది ఉండదు. సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం. రైట్, ఇప్పుడైతే బ్యాక్లోకి వచ్చాం, చూడండి ఎంత గ్యాప్ ఉందో అసలు. నీ రూమ్ కానీ థై సపోర్ట్ ఎలా ఉందంట? థై సపోర్ట్ సూపర్ ఉంటుంది దీనికి. హెడ్ రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాకు సెట్ అయింది. గతుకుల్లో ఏమైనా తగులుతుందేమో, బట్ నేనైతే అంతగా ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఓకే.
నెక్స్ట్ అసలు ఫ్రంట్ సపోర్టే చూడండి, మీరు కాలు కూడా అలా వేసుకొని కూర్చోవచ్చు హాయిగా. అవును. అంత ఫ్రీగా ఉంటుంది లిటరల్లీ. సో ఈ రేర్ ఏసీ ఈవెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా కార్స్లో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే రేర్ ఏసీ ఈవెంట్స్ పెద్దగా వర్క్ అవ్వవు అనేసి ఉంటుంది కదా. ఇందులో మాత్రం నో ఇష్యూ, చాలా బాగుంది. అంటే మరి వీళ్ళు ఎలా ఇప్పుడు డాక్టర్స్ ఆబ్వియస్లీ వెనకమల్లే కూర్చుంటారు, మరి అందుకని బాగా ఉండుండొచ్చు. సో ఇప్పుడు ప్రాపర్గా చెప్పాలంటే ఒక షాఫర్ డ్రైవింగ్ అంటే షాఫర్ అంటే డ్రైవర్ నడిపితే వెనకమాల అంతే ఓనర్ కూర్చునే టైప్ కార్ నిజంగానే. ఎందుకంటే దీనికి సస్పెన్షన్ కూడా బ్యాకే బాగుంటుంది ఫ్రంట్ కన్నా. ఇప్పుడు అందరూ ఓనర్షిప్ రివ్యూస్లో బూట్ గురించి డిస్కస్ చేయట్లేదు, మనం బూట్ గురించి డిస్కస్ చేద్దాం. దీని బూట్ స్పేస్ ఎలా ఉంది? ఏ ఓనర్ ఏది బ్రో? ఓనర్ ఎక్కడ ఉన్నారు బ్రో? బ్రో మీరేంటి బ్రో బూట్లో ఉన్నారు? అంటే మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని. ప్రాక్టికల్గా బూట్లో ఎవరు మనుషులు వేసుకుని వెళ్ళరు కదా, అంటే మనిషి కూడా పట్టచ్చు అంత ఖాళీ బూట్. బట్ ఇది ఎవరికి రికమెండ్ చేయం ఇలా చేయమని. ఇది జస్ట్ మీకు డెమాన్స్ట్రేట్ చేయడానికి ఎంత స్పేస్ అనేది చూపించాము. మనిషి పడుకోవచ్చు అనమాట లోపల. ఇంకా సెడాన్స్లో బూట్ గురించి అసలు మాట్లాడటం కూడా అంతే వేస్ట్. అండ్ ఇప్పుడు కమింగ్ టు మెయిన్ పాయింట్, అసలు ఇవాళ ఎస్యూవీస్ కొనడానికి మెయిన్ రీజనే గ్రౌండ్ క్లియరెన్స్. ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి ఎస్యూవీ ట్రెండ్ పెరిగింది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఏంటి పరిస్థితి? ఆన్ పేపర్ తక్కువ ఉంటుంది, కానీ నేనైతే పర్టికులర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలా. ఇండియన్లో ఏ రోడ్ అయినా కానీ నాకు ఈజీగా వెళ్ళిపోయింది. అంటే మరీ ఇలా లేసి ఇలా దూకమని చెప్పను, కానీ పర్లేదు, నేను సాటిస్ఫైడ్. ఇప్పుడు ఈ రోడ్స్ ఉన్నాయి చూసారా, ఇదంతా ఆఫ్ రోడింగ్. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాయి లొకాలిటీ అంతా. చూడండి, ఇదంతా ఆఫ్ రోడింగ్ లానే ఉంది, కానీ నాకు ఎక్కడ కింద అయితే తగల్లా. ఇదంతా ఆఫ్ రోడ్ పక్క. నేను చాలా మంది రివ్యూస్ కూడా ఉన్నా కొనేటప్పుడు, గ్రౌండ్ క్లియరెన్స్ అసలు చాలా కష్టంగా ఉంటుంది అని అన్నారు. కానీ నేనైతే వాళ్ళు చెప్పేదానికి అసలు ఇక్కడ ఉన్నదానికి నేను మ్యాచ్ అవ్వాలా. ఎక్కడ నాకు కింద అయితే తగల్లా. మీకు కింద మ్యాట్ ఉంటుంది, అన్లెస్ అది ఇరిగితే తప్ప మీకు ఆ మ్యాట్ కిందకి వచ్చేసి తగులుతూ ఉంటుంది. మెజారిటీ మనం తిరిగే రోడ్స్ అన్నీ టౌన్ విలేజ్ రోడ్లే. చాలా ఆఫ్ రోడింగ్ చేసాం ఇప్పటివరకు. 100 టైమ్స్లో ఒక 2 టైమ్స్ తగిలి ఉంటుంది, అది ఫుల్ లోడ్ మీద ఉంటే. అది చాలా హెవీ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది అంతే. ఇది నేను అందరికీ చెప్తున్నా, ఒకవేళ సెడాన్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని అనుకుంటారు, కానీ నేను నడిపోయిన రోడ్స్కి అయితే అది ఎక్కడ తగల. మీరు కావాలంటే సజెషన్ కొనుక్కోవచ్చు సెడాన్స్. సో ఫైనల్గా ఇప్పుడు దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ప్రోస్? ప్రోస్ వచ్చేసరికి కంఫర్ట్ మెయిన్. అసలు హైవే మీద మీరు ఎంతలో అయినా క్రూజ్ చేయండి, ఇది ఇచ్చే కంఫర్ట్ మీకు ఎక్కడ ఇవ్వదు. ఈ లుక్స్, ఇప్పుడు ఈ లుక్స్ ఉన్నాయి చూసారా, ఈ 9 LEDs చాలా బాగుంటాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, స్నాప్చాట్లో పెట్టుకోవడానికి చాలా బాగా కనబడతాయి అన్నమాట ఇవన్నీ. అంటే మనం కుర్రాళ్ళం కాబట్టి అయ్యే చేస్తూ ఉంటాం. లుక్స్ పరంగా చాలా బాగుంటుంది, కాకపోతే ఫ్రంట్ కొంచెం లెంత్ ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా బాగున్నట్లే అంటే ఇప్పుడు మీరు సైడ్ లుక్ చూస్తే అంతా ఓకే, పర్ఫెక్ట్, ఫైన్, బాగానే ఉంటుంది. ఓకే, కానీ చూడండి కొంచెం ఫ్రంట్ ఎక్కడ కోసేసినట్టు ఉంటుంది, కొంచెం లెంత్ ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. సో వాట్ అబౌట్ మైలేజ్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైలేజ్ ది బెస్ట్. ఇది నేను అన్నం, మీరు ఒకసారి మీరు సిటీలో అటు నుంచి ఇటు A to B, ఎక్కడి నుంచి ఇట్లా ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మీకు అర్థం కాదు. హైవేలో 80 మీద క్రూజ్ చేస్తే ఎంత లేదన్నా కానీ మీకు 17 to 20 ప్లస్సే వస్తుంది. 17 to 20 ఆర్ 20 ప్లస్. ఎంత లోడ్తో? ఒక 2 మెంబర్స్ వేసుకోండి, ఆర్ఎల్స్ 4 మెంబర్స్ వేసుకున్నా కానీ మీకు ఈజీగా 17 to 20 వస్తుంది హైవే మీద. 80 మీద క్రూజ్ చేస్తే. సిటీలో మీకు ఎంత వస్తుంది మైలేజ్? సిటీలో అయితే 10. పెట్రోల్ కార్స్ నుంచి అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కాకపోతే అన్నిటితో బయట మార్కెట్లో ఉన్నటితో పోలిస్తే చాలా బెటర్ అని చెప్తా. ఎందుకంటే బయట అన్నీ 7, 6 ఆ రేంజ్లో వస్తాయి, మీకు ఇది ఏదైనా కానీ 10 పైనే ఎంత లేదన్నా. మరి బెంగళూరు ట్రాఫిక్లో నేను టెస్ట్ చేసినప్పుడు అయితే 6 వచ్చింది, మరి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అది బాగా. సో దీనిలో ఉన్న కాన్స్ ఏంటి, మీరు ఫేస్ చేసిన ఇష్యూస్? కాన్స్ అయితే హెడ్లైట్ త్రో బాగాలేదన్న, చూడడానికి అంత అందంగా ఉంది ఇది, కానీ అంత అందంగా పనిచేయదు ఇది. నేను అనుకోవటం ఇవన్నీ ప్రతి కార్కి ప్రతి ఓనర్ చెప్తున్నారు, ప్రతి కార్ ప్రతి హెడ్లైట్కి ఇష్యూ ఏంటంటే ఫోకస్ లేదు. రీజన్ ఏంటంటే నేను అనుకోవటం గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇన్ని వాట్సే ఉండాలి అని ఒక రెగ్యులేషన్ ఉండొచ్చు, కానీ అంటే మార్చాలి అన్న చేంజ్ అయితే అనిపించలే నాకు. కాకపోతే నేను సరిపోదు అంటున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు చేంజ్ చేయాలన్నా కానీ అవ్వదు. పర్టికులర్ ఈ కార్లో ఏంటంటే ఈ 9 LEDలు వస్తాయి కదా, ఇది మార్చలేము. ఇప్పుడు వేరే కార్లో అయితే బల్బు తీసి ఇంకో బల్బు వేసుకుంటా. నా పాత కారులో వాటిలో అయితే బల్బు తీసి బల్బు పెట్టేవాళ్ళం, ఇందులో అయితే ఆ బల్బు తీయడానికి లేదు, తీసేది మొత్తం తీయాలంటాడు, ఆ మొత్తం మనం మార్చలేము. అండ్ ఇంకా ఏమి ఇష్యూస్ నోటీస్ చేస్తారు మీరు? ఇష్యూస్ అయితే వైపర్స్. ఓకే, మరి నా దానికే ఇష్యూ ఉన్నట్టుంది. నాకైతే వైపర్స్ అంత బాగా ఓకే ఏరోటిన్ ఇచ్చుంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది. అన్నీ ఇప్పుడు టెక్నాలజీ లేండి, కానీ జనరల్గా చెప్తున్నా ఈ వైపర్స్ అయితే నేను సాటిస్ఫై అవ్వాలా. ప్లెయిన్ రోడ్లో వెళ్తూ ఉండండి, బాగుంటుంది సస్పెన్షన్.
ఎప్పుడైతే మీకు మన రోడ్డు ప్యాచ్లు ఉంటాయి తెలుసు కదా మన ఇండియాలో ఎలా ఉంటాయో, అసలు రోడ్డు ప్యాచ్ కూడా కాదు, గతుకులు గుంటలు అన్నీ మిక్స్ అయినట్టు ఉంటుంది, ఎలా ఊగుతూ ఉంటుంది. అన్ఈవెన్ రోడ్స్ అప్పుడు తేడా కొట్టేస్తుంది సస్పెన్షన్. కానీ హైవే రైడ్ మాత్రం చాలా బాగుంటుంది. స్క్రీన్ చెప్పే కదా, అవును, స్లాంట్గా ఉంటుంది అని, అది మీకు కనపడదు. యూఐ కూడా ఇంప్రూవ్ చేయాలి ఐ థింక్ సో. యూఏ అయితే మరీ దారుణం, అది పురాతన కాలం యూఏలా ఉంది. మా చిన్నప్పుడు వాడతాం చూసావా నోకియా ఫోన్లలో, అలా ఉంటుంది యూఏ అయితే. ఇంకా రివర్స్ కెమెరా బాగాలేదు క్వాలిటీ, మరి ఇప్పుడు వచ్చే అలా ఉన్నాయి నాకు తెలియదు. కానీ వాడైతే సెగ్మెంట్ బెస్ట్ అంటాడు, మార్కెట్ బెస్ట్ అంటాడు ఆ కెమెరాని. మరి ఆడ ఏ విధంగా అంటే నాకు అర్థం కావట్లేదు. ఓకే, పర్టికులర్గా తీయండి, ఆ గేర్ నాబ్ అయితే నాకు నచ్చదు. ఓకే, వెనక నుంచి కొంచెం దిగటం పేరెంట్స్ కొంచెం కష్టపడుతున్నారు. సెడాన్స్ మరి కిందకు ఉంటాయి కదా, అవును, దానివల్ల అదిగాక ఇది కొంచెం బకెట్లా ఉంటుంది సీటు. ఓకే, లోపల ఒక గోతులో కూర్చున్న ఫీల్ వస్తుంది మీకు. ఓకే, కానీ దాని నుంచి బయటికి రావడానికి కొంచెం కష్టపడుతుంది. అది కూడా ఇది మరీ అంత వైడ్ కూడా ఓపెన్ అవ్వదు. ఓకే, ఓపెన్ అయిన దగ్గర నుంచి సీట్కి పెద్ద తేడా గ్యాప్ ఉండదు. అది కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా టీపీఎంఎస్ ఇష్యూ ఇందాక చెప్పారు కదా. టీపీఎంఎస్ మీకు అదేంటి ప్రెషర్ చూపిదు, జస్ట్ ఏంటంటే అది చూపించుకుంటే మనం ఎత్తుక్కుంటూ ఉండాలి ఎందులో పెరిగిందని. నేను లాస్ట్ టైము ఒకసారి గాలి తగ్గితే 4 ఫిల్ చేసుకున్నా. అది సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ కాంపిటీషన్లో వర్చ్యూస్, స్లావియా, హ్యూండై వెర్నా అన్నీ అప్డేట్ అయ్యి ఉన్నాయి, టర్బో ఇంజన్స్తో వస్తున్నాయి. ఇంకా ఎస్యూవీస్ గురించి మాట్లాడితే మనకు తెలిసి సెడాన్ మార్కెట్ ఉంది, ఒక 30% ఉండొచ్చు 100%లో అవును ఇన్ దిస్ సెగ్మెంట్. బట్ ఎస్యూవీస్ చూస్తే క్రెటా, సెల్టాస్, ఎలివేట్, కుషాక్, టైగున్, చెప్పుకుంటా పోతే లిస్ట్ వస్తూనే ఉంటుంది, గ్రాండ్ విటారా, హైరైడర్. ఇప్పుడు ఈ కార్లో 2026 అనుకోండి, ఇంకా ఇది ఎండింగ్ వచ్చింది, 25 ఎండింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎవడైతే రిలయబిలిటీ కావాలనుకుంటాడో, సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగకూడదు అనుకుంటారు, వాళ్ళు సర్వీసులకి ఎక్కువ పెట్టకూడదు అనుకుంటారు, డ్రైవింగ్ కంఫర్ట్ మెయిన్ ఎక్కువ కావాలనుకుంటారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. పీస్ ఆఫ్ మైండ్, బేసిక్గా పీస్ ఆఫ్ మైండ్. కొన్న తర్వాత ఆలోచించక్కర్లేదు బ్రో, నువ్వు ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ తొక్కుకుంటా పోవడమే బెస్ట్ థింగ్. నేను చెప్తా, ఇక్కడి నుంచి బెంగళూరు నేను 1 సిట్టింగ్లో వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు అయితే అంతే ఎనర్జీతో ఉన్నాను, బెంగళూరు దిగిన తర్వాత కూడా అంతే ఎనర్జీతో ఉన్నా. నో ఎనర్జీలో అసలు నీకు నొప్పి వేయడం కానీ, బ్యాక్ పెయిన్ రావడం కానీ అసలు ఏదీ లేదు. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది కొన్న తర్వాత, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ కంఫర్ట్ మీకు ఏ కార్ ఇవ్వదు. సో మరి స్లావియా ఆర్ వర్చ్యూస్? స్లావియా పర్ఫార్మెన్స్ పరంగా ఆబ్వియస్లీ అది బీస్ట్ బ్రో. నేను నడిపాను, చాలా బాగుంటుంది, పికప్ కూడా జుయ్యం లెగుస్తుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది బండి. కానీ కంఫర్ట్ అయితే మాత్రం ఇదే నచ్చింది నాకు. అంటే రోజు పర్ఫార్మెన్స్ రోజు 100-120 తొక్కం కాదు బ్రో, సిటీలో వెళ్తాం డైలీ కండిషన్స్కి, నాకైతే ఇది పర్ఫెక్ట్ కార్ అనిపించింది. సో 2025లో 26లో ఇప్పుడు కూడా ఈ కార్ కన్సిడర్ చేయొచ్చు అంటారు మీరు? పక్క మీకు 13 lakhsకి బేస్ వేరియంట్ వస్తుంది ఇప్పుడు, వాల్యూ ఫర్ మనీ అసలు. కమింగ్ టు దిస్, విచ్ వేరియంట్ మీరు ఏది వేరియంట్ సజెస్ట్ చేస్తారు ఇప్పుడు తీసుకునే వాళ్ళకి? హోండాలో యాక్చువల్గా బెస్ట్ థింగ్ ఏంటంటే వేరే కార్లు ఇస్తున్నట్టు 100 మోడళ్ళు 100 వేరియంట్లు ఎవరు 3-4 ఇస్తారు, మీకు ప్రతిదానికి ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేస్తాడు. మీకు సెకండ్ వేరియంట్కే మీకు ఎల్లాయిస్ వచ్చేస్తాయి, సన్ రూఫ్ వస్తుంది. సన్ రూఫ్ నేను రికమెండ్ చేయను, కాకపోతే ఆడు ఇస్తున్నాడు. సో అది అన్నీ మీకు ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేస్తాడు, లేనిదంటూ ఉండదు. ఇంకా యాడాస్ అంటారా, నేనైతే యాడాస్ రికమెండ్ చేయను. నాకైతే పర్సనల్గా నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నా ఒపీనియన్ అది, ఫస్ట్ నేను యాడాస్ అని ఊగేవాడిని. కానీ వాళ్ళు ఎప్పుడైతే హైవే డ్రైవ్ చేశారో యాడాస్ మీద, వాళ్ళు చెప్పారన్నమాట పర్సనల్ రివ్యూ, అది బాగోదు బ్రో, నువ్వు ప్రతిసారి లేన్ స్విచ్ అవుతున్న ప్రతిసారి సిగ్నల్ వేసుకోవాలి, అంతా తలకాయ నొప్పి. రెండోది నేను చెన్నైలో ఒకసారి లైవ్గా చూసా, యాడాస్ వాళ్ళ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కొట్టింది, వెనకమాల కొట్టేశాడు. ఓకే, అది కాన్ అనే చెప్పొచ్చు. యాడాస్ ఇండియన్ రోడ్ కండిషన్స్కి యాడాస్ అనేది సెట్ అవ్వదు. అండ్ దీని సేఫ్టీ గురించి మీరేమంటారు? సేఫ్టీ 4 స్టార్ ఇది, కానీ నేనైతే 5 స్టార్ ఇస్తాను, ఎందుకంటే 2 యాక్సిడెంట్ల నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చా కాబట్టి. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో బిల్డ్ క్వాలిటీ. ఇంకా 4 స్టార్ 5 స్టార్ అంటే చెప్పుకోవచ్చుగా, బిల్డ్ క్వాలిటీ అంతా మీకు మెటలే వస్తుంది ఎక్కడ పట్టుకున్నా. అండ్ దీనిలో ఒక ఇష్యూ అందరూ ఏమన్నారంటే రోడ్ నాయిస్ అండ్ టైర్ నాయిస్ ఎక్కువ వస్తుంది. బాగా మీరు 120 అబోవ్ దాటిన తర్వాత మీరు సడన్గా వెళ్తున్న ఫీలింగ్ ఉండదు, అదేదో ఒక చుట్టూ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇంజన్ సౌండ్స్ బాగా వస్తుంది, టైర్ నాయిస్ కానీ ఇంజన్ సౌండ్ కానీ. లేపుతున్నప్పుడు నాకు పర్టికులర్గా సౌండ్ ఇష్టం లేదు, ఈ కియా హ్యుండా ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అసలు సౌండ్ రావు, చాలా అసలు వెళ్తున్నట్టు కూడా తెలియదు. దీనిలో సౌండ్ బాగా చిరాకు ఉంటుంది, అది నాకు నచ్చదు, మా బ్రోకి అది బాగా ఇష్టం, అందుకని తీసుకోవాల్సి వచ్చింది ఇది. అది నాయిస్ అయితే బాగా ఫీల్ అవుతావు బ్రో. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు 2026 అంటే 25 ఎండింగ్లో మీరు కనుక మీ దగ్గర 20 lakhs బడ్జెట్ ఉండి ఒక కార్ పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేసుకుంటారు?
సెడాన్స్లోనే ఎస్యూవీస్లోనా? అది మీ ప్రిఫరెన్స్. ఇంకా మీరేం కొనాలంటే మీ ఇష్టం అది. మీ దగ్గర 20 lakhs ఉంది. మీరేం పర్చేస్ చేస్తారు ఇవాళ? పేరెంట్స్కి అయితే నేను సెడాన్ పిక్ చేస్తా, మనకైతే కానీ ఎస్యూవీసే పిక్ అది చేస్తాను. ఏం చాయిస్ పెట్టి చేసుకుంటారు? 20 lakhsలో అంటే మీకు ఆబ్వియస్లీ సెల్టాస్, క్రెటాస్ వస్తున్నాయి, బాగానే ఉంటుంది అది. సెడాన్స్ పిక్ చేసుకోవచ్చు బ్రో, కాకపోతే ఏ రోజుకైనా కానీ కొంచెం ఆలోచించాల్సిన విషయమే సెడాన్ అంటే. ఓకే. పర్ఫార్మెన్స్ పరంగా, ఏరోడైనమిక్స్ పరంగా, ప్రతి పరంగా ఇది ముందు ఉంటుంది కాదన్ను, కానీ నాకు కావాల్సింది అపీల్, రోడ్ ప్రెజెన్స్ బాగుండాలి. ఇప్పుడు నేను సెడాన్ పక్కన ఎంత ఉన్నాను చూడండి, అవును. ఎస్యూవీ పక్కన ఎంత ఉంటాం బాగుంటుంది. ఎస్యూవీ పక్కన పెద్ద బండి, ఇప్పుడు స్కార్పియో ఉంది, దానిలో నుంచి నా కోరిక ఏంటంటే ఇలా ఫుట్ రెస్ట్ మీద ఇలా దిగడం. ఓకే. ఆ ఫీల్ అవ్వాలి, ఈ సెడాన్లో ఆ ఫీల్ అయితే రాదు, కానీ క్లాస్ ఫీలింగ్ మాత్రం సెడాన్లో వస్తుంది. మీకు ఏదన్నా దూరం నుంచి చూస్తున్నా కానీ, డోర్లో పెట్టినా కానీ ఈ బార్ నుంచి ఈ బార్ దా పడవలా ఉంటుంది అనిపిస్తుంది. ఆ క్లాస్ ఫీలింగ్ అయితే ఫుల్గా ఉంటుంది మీకు, చాలా క్లాస్గా. పేరెంట్స్కి అందుకే ఇది బాగుంటుంది, యూత్కి మాత్రం సెడాన్స్. సెడాన్స్, ఎస్యూవీస్ సారీ అది. సో ఇప్పుడు హోండా వాళ్ళు 2025లో ఇందులో ఏమేమి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టర్బో ఇంజన్స్, ఇవన్నీ స్టిల్ ఇంకా న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్స్లోనే పడి తిరుగుతూ ఉన్నాడు. బయట మార్కెట్లో అన్ని టర్బోలు వచ్చేసినాయి. అండ్ ఇంకా ఇంటీరియర్ పరంగా ఏమన్నా డెవలప్ చేయొచ్చు? ఇంటీరియర్ పరంగా చాలా మారాలి, ఇదంతా ఓల్డ్ స్కూల్ అనమాట వీడిది. అంటే మీకు ఏదైతే కావాలో దాని వరకు ఉంటాయి, కానీ ఇప్పుడు కనెక్టెడ్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ హడావుడంతా ఇందులో ఉండదు. అది సో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. హోండా వాళ్ళు కనుక ఇప్పుడు దీనికి ఇంటీరియర్స్ డెవలప్ చేసి కొన్ని ఫీచర్స్ యాడ్ ఆన్ చేస్తే కనుక కంపేర్ చేస్తే వర్చ్యూస్ అండ్ స్లావియాతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అంటారు అప్పుడు? బెటరే బ్రో, రిలయబుల్. మీకు ఎప్పుడు ఏ రోజుకి పెట్టుకున్నా కానీ స్కోడా, వోక్స్ వ్యాగన్ సర్వీస్ కాస్టులు పేలిపోతాయి. 1 lakh మేజర్ సర్వీస్ తర్వాత దానికి పెట్టాలంటే కన్నీరు వస్తూ ఉంటుంది. ఇందులో అయితే మీరు ఆ ఇష్యూ నోటీస్ చేయరు, కొంచెం రిలయబుల్గా ఉంటాయి ఇంజన్స్, కొన్ని పక్కన పడేయచ్చు. సిట్టింగ్ కంఫర్ట్ బాగుంటుంది, సిట్టింగ్ కంఫర్ట్ బాగుంటుంది దానికన్నా. ఏదైనా ఓవరాల్ అయితే ఇది బాగుంటుంది. డైలీ ప్రాక్టికల్గా మాట్లాడితే సిటీ బెటర్ ఆప్షన్, ఎందుకంటే మనం ప్రతిరోజు పర్ఫార్మెన్స్ అనేది అసలు మనం యూజ్ చేయం. అది నేను అదే అనేది, అందరూ డ్రాగ్ రేస్లో ఇలా చేస్తారు, కానీ మేము చేస్తాం సరదాగా. కాకపోతే ఇప్పుడు ఏ రోజన్నా ఒకసారి ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు బోరు కొడితే డ్రాగ్ రేస్ చేస్తాం. కానీ ప్రాక్టికాలిటీ చూసుకుంటే పర్ఫార్మెన్స్ అయితే కావాలి, కానీ ఎంత కావాలో దీనికి అంతవరకు ఉంది, మరి ఓవర్ పర్ఫార్మ్డ్ కాదు, అలా అని అండర్ పర్ఫార్మ్డ్ అన్న, ఎంత కావాలో అంత ఉంది ఎవరికైతే. సో ఇది గైస్ మీకు హోండా సిటీ 5th జనరేషన్ ఓనర్షిప్ రివ్యూ. ఓనర్ అయితే మీరు ఎంత రేట్ ఇస్తారు 10కి ఈ కార్ని? మీ ఓనర్షిప్ రివ్యూలో ఎంత రేటింగ్? 10కి 10 ఇస్తా బ్రో. 10కి 10. ఎందుకంటే అంటే నెగిటివ్స్ ఉండొచ్చు, 2 యాక్సిడెంట్ల నుంచి నేను తప్పించింది కాబట్టి నేను 10కి 10 ఇస్తా. సో లేదంటే నేను ఈరోజు ఉండేవాడిని కాదు కదా, మీకు రివ్యూ ఇచ్చేవాడిని కాదు అది. సో ఇది మనకి 2025లో ఉన్న హోండా సిటీ ఓనర్షిప్ రివ్యూ. ఇప్పుడు కూడా ఈ కార్ ఎవరైతే పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్యూర్ సిట్టింగ్ కంఫర్ట్ కావాలి అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఫీచర్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు కార్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే పాయింట్ ఏ టు పాయింట్ బి కంఫర్టబుల్గా వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ పోయి అవసరం లేని ఫీచర్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. అవన్నీ మనకి ఎడిక్ట్ చేస్తున్నారు బేసిక్గా చెప్పాలంటే. బట్ ఈ కార్ ఏంటంటే ఎవరైతే ప్రాక్టికల్గా యూస్ చేస్తారో, ఎవరైతే బ్యాక్ సీట్ కంఫర్ట్ ఎంజాయ్ చేస్తారో, లేకపోతే ఎవరైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్కి ఉండేటువంటి పుల్ డిఫరెంట్గా ఉంటుంది. టర్బో ఇంజిన్స్ పుల్ అనేది డిఫరెంట్, అది ఒక టర్బో ల్యాగ్ తర్వాత వస్తాయి. బట్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ అనేది రిలయబిలిటీ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది 4 cylinder ఇంజిన్ కాబట్టి స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ మైలేజ్ కానీ. సో పీస్ ఆఫ్ మైండ్, కొన్నామా పెట్రోల్ కొట్టించి తిరిగామా ఇంకంతే. నాకు రేపు ఈ ఇష్యూ వస్తుందా, ఆ ఇష్యూ వస్తుందా అనే ఇబ్బంది ఏం లేదు. సో దిస్ ఈజ్ ఓనర్ ఫీడ్బ్యాక్. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.